పొగ తాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హలో, నేనురా. నానా ఎక్కడ చచ్చావు? నేనా? నువ్వే నానా, అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ లో ఉన్నా నాన్న, బిజీగా. 6 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు. లేదు నాన్న, ఈ సంవత్సరం నా సినిమా రిలీజ్ అయిపోద్ది. నేను పెద్ద హీరో అయిపోతాను, సెలబ్రిటీ అయిపోతాను. నిజం. ఇంకో సంవత్సరం చూస్తా, లేదనుకో అక్కడికి వచ్చి కాళ్ళు కొడతా. లేదు నాన్న, ఒట్టు నాన్న, నమ్ము నాన్న, ఈ సంవత్సరం ఖచ్చితంగా హీరో అయిపోతాను. చూద్దాం. ఓకే నాన్న. పెట్టే ఫోను. ఓకే నాన్న. అమ్మో, పొద్దున్నే సుప్రభాతం అయిపోయింది. అయినా నాలాంటి కొడుకు ఏ తండ్రి అయినా ఇలాంటి సుప్రభాతం ఇస్తాడు. 6 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాను, హీరోని అవుతాను అని. అయినా ఎలా అవుతానండి? అక్కడ నా అవకాశాలు ఖాళీగా ఉన్నాయా? లేకపోతే నేను సూపర్ ఫేసా? చూడండి, ఫ్యామిలీ ప్యాక్. చిరంజీవిని కాదు కదా, చిత్రం సీన్ కూడా అవలేదు. ఫేస్ బాగానే ఉంది, తమిళ హీరోలా నేను వచ్చంగా. అయినా నేను ఎందుకు సెలబ్రిటీని కాలేకపోతున్నాను? వాట్స్ ద ప్రాబ్లం? ఎంత కష్టపడిన సెలబ్రిటీని ఎందుకు కాలేకపోతున్నాను? ఏదో చెయ్యాలి. సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోతే రావడం కష్టమే. అయినా రావాలి. ఎలా? ఐడియా. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. థ్యాంక్ యూ. సెల్ ఇక్కడ పెడదాం. ఇదేంటి మెడికల్ ఐటమ్స్ తెచ్చా అనుకుంటున్నారా? చెప్తా. ఇదేంటి అడ్డంగా పడుకున్నా అనుకుంటున్నారా? జస్ట్ వాచ్. కెమెరా ఆన్ చేద్దాం. నా పేరు శ్రీ. నాకు క్యాన్సర్. డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారు. ఇలాంటి టైంలో నాకేమీ అవసరం లేదు. నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, మీ బ్లెస్సింగ్స్. మీరెంత దీవిస్తే నేను అంతకాలం బతికే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్, మీ ఒక్క లైక్ నాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది. ప్లీజ్ లైక్ మీ. నేను పెట్టే పోస్ట్ లైక్ చేస్తే మీరు నన్ను బ్లెస్ చేసినట్టు. పోస్ట్ని లైక్ చేసి నన్ను బ్లెస్ చేయండి. కట్. బాగా యాక్టింగ్ చేశాను కదా, అచ్చం ముఖేష్ లాగా. నేనంతే, క్యారెక్టర్ ఇస్తే దూరిపోతాను. తెలుగు ఇండస్ట్రీ నన్ను వాడుకోవట్లేదు. ఇప్పుడు ఈ పోస్ట్ ఏం చేస్తాను తెలుసా? కమాన్. ఎంటైర్ ఫేస్బుక్ లో పోస్ట్ అయిపోతుంది. పరీక్షించుకుందాం మన అదృష్టం ఎలా ఉంటుందో. ఆల్ సూపర్ స్టార్స్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ మేక్ మీ సెలబ్రిటీ. మీరు ఉంచుకోను. పర్లేదు, అప్పుడే ఒక లైక్. ఉందిలే మంచి కాలం ముందు ముందున, నేను సెలబ్రిటీని అయిపోతాను నందనందన. కనీసం నా పోస్ట్కి ఒక లైక్ అని వచ్చి ఉంటుందా? ఓ గాడ్ ప్లీజ్. $10,000 లైక్లా? దీనమ్మ జీవితం.
నా ఫోటో పెట్టి లైక్ చేయండి అంటే ఒక్క లైక్ వచ్చేది, అది నాది. కానీ ఇప్పుడు 10,000 పట్టేశా. పబ్లిక్ పల్స్. ఇప్పుడు నా సెకండ్ స్టెప్ ఏంటో తెలుసా? వాచ్ ఇట్. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. నేను ఒక్క లైక్ అడిగితే మీరు 10,000 లైక్లు ఇచ్చారు. అందుకే నేను ఇంకా బతుకున్నాను. అయితే మీకు విషయం చెప్పాలి. ఈరోజు పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆపరేషన్ చేద్దామన్నాడు. ఇంకో గంటలో నాకు ఆపరేషన్. మళ్ళీ నెక్స్ట్ పోస్ట్కి నేను ఉంటానో లేదో. ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్సే నన్ను కాపాడతాయి. మీకు తెలుసు కదా, మీ ఒక్క లైక్ ఈజ్ ఈక్వల్ టు ఒక్క బ్లెస్సింగ్. అంటే మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్లే నేను బతుకుతాను. ప్లీజ్ నన్ను లైక్ చేయండి. God bless you, Sri. Our blessings will be always with you. We love you, Sri. నీకు మేమున్నాం శ్రీ. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. 1 crore likes, 50 lakhs comments. దీన్నే అంటారు కాలం కలిసి రావడం అని. ఇప్పుడు నా టైం వచ్చింది. వేడున్నప్పుడే ఇస్త్రీ చేసుకోవాలి, పవర్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, టైం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు నా టైంని సద్వినియోగపరచుకునే పనిలో ఉంటాను. క్యాచ్ యూ టుమారో అని ఎఫ్బియా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు, కానీ కలిశాను. ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి. డాక్టర్స్ ఒక్కటే అన్నారు. ఏంటో తెలుసా? నేను బతికింది ఆపరేషన్ సక్సెస్ అయినందుకు వల్ల కాదు, ఒక మిరాకిల్ వల్ల. ఆ మిరాకిల్ ఏంటి తెలుసా? మీరు పంపించిన బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్. అవును, మీ బ్లెస్సింగ్స్. నేను ఇంకా ఇలానే బతుకుండాలంటే మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ కావాలి. ప్లీజ్ ప్లీజ్ లైక్ మై ఎవ్రీ పోస్ట్ అండ్ బ్లెస్ మీ. ప్లీజ్ ప్లీజ్. లవ్ యూ. మీరు శ్రీ కదా? యా సెలబ్రిటీ కదా? యా యా. ఒక సెల్ఫీ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ మీరు శ్రీ కదా? మిమ్మల్ని ఇది సెలబ్రిటీ కదా? మీరు శ్రీ హాయ్ కదా? సార్. నైస్ మీటింగ్ సార్. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటో అందరు గుర్తుపెట్టారు. ఎక్స్క్యూజ్ మీ, మీ శ్రీ కదా? సెలబ్రిటీ కదా? హలో, ఆటోగ్రాఫ్ ప్లీజ్. షూర్ షూర్. స్వీట్ బేబీ, నేను సెలబ్రిటీ అయిపోయాను. హాయ్. పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా అందరూ గుర్తుపట్టేస్తున్నారు నేను సెలబ్రిటీ అయిపోయినట్టే. వీడియో వస్తున్నాడు, గుర్తుపడతాడా? సార్ మీరు శ్రీ కదా? యా ఎవ్వి సెలబ్రిటీ కదా? యా యా. సార్ మా రూమ్ లో మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా సార్? Really? యా నిజం సార్. రండి సార్ ఒకసారి అందరినీ పరిచయం చేస్తాను. యా షూర్. ఏరా నువ్వు సెలబ్రిటీవా? అవును సార్. నీకు క్యాన్సరా? 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 అని చేతగా చెప్పుతో కొట్టరా? ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు పోస్ట్ పెడితే లైక్ చేయాలా? నా కొడుకుని ఏంటి బే నీ తలకి ఆపరేషన్ అయిందా? అవును సార్. నీ తలకి ఆపరేషన్ అయితే గుండు చేయకుండా ఆపరేషన్ ఎవరు చేసిండ్రా? తల ఆపరేషన్ చేయాలంటే గుండు చేయాలా సార్? సెలబ్రిటీ సెలబ్రిటీ సెలబ్రిటీ.
అమ్మా 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 అయ్యా ఆపరేషన్ అయితే గుర్తు చేయాలని నాకు ఎవరు చెప్పలేదు సార్. అమ్మా 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 సార్ మీరు శ్రీ కదా, ఆ. సెలబ్రిటీ కదా సార్. మా రూమ్ లో మీకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఇదే మా రూమ్, వస్తారా? ఇంకోసారి వస్తాను. వస్తారు కదా కంపల్సరీగా రావాలి మీరు. నా కొడక సెలబ్రిటీ అంటాం. అమ్మా అమ్మా ఎంతమంది కొట్టినా ఎంతమంది తిట్టుకున్నా నేను సెలబ్రిటీనే. ప్లీజ్ లైక్ మై పోస్ట్ ప్లీజ్. లవ్ యూ. ఈ షార్ట్ ఫిల్మ్ సరదా కోసం తీయబడినది. ఇది ఒకరిని ఉద్దేశించో లేదా ఒకరిని బాధ పెట్టడానికో తీసింది కాదు. అయినా ఎవరికన్నా బాధ కలిగిస్తే మమ్మల్ని క్షమించగలరు. జస్ట్ హ్యావ్ ఎ ఫన్.